జూన్ 23వ తారీఖున టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అన్ని రకాల సబ్జెక్టుల మీద ఈ వర్క్షాప్ ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, అలాగే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఈ అంశాలన్నిటి మీద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు టిప్స్ చెప్తారు. దీనికి అటెండ్ అవ్వాలంటే ఈ కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సార్, మనకి ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇంకా 50 డేస్ ఉందని అప్రాక్సిమేట్గా అనుకోవచ్చు సార్, లేదా 45 డేస్. ఈ మధ్యలో మనం ఒక ర్యాపిడ్ రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ వచ్చాం ఇన్ని రోజులు. కంటిన్యూస్గా ఆర్ఆర్టీస్ అనే పెడుకోవచ్చు. ఇక మనం ఫైనల్గా రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్ అని కండక్ట్ చేయబోతున్నాం. రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్ మీన్స్ రియల్ ఎగ్జామినేషన్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది, రియల్ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ చూపించబోతున్నాం. సో ఇలా దాదాపు 12 టెస్ట్స్ ఉంటున్నాయి. ఈ 12 టెస్ట్ అంటే ఒక్కొక్క పేపర్కి సంబంధించిన 3 టెస్ట్ ఉంటాయి. సో రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్ అని ఈ 4 పేపర్స్ మీద 4x3 12 టెస్ట్ రాయడం జరుగుతుంది. లాస్ట్ 40 డేస్లో ఫస్ట్ ఒక 3 డేస్ గ్యాప్ తోటి, తర్వాత 2 డేస్ గ్యాప్ తోటి, తర్వాత గ్యాప్ లేకుండా ఒరిజినల్ ఎగ్జామ్ లాగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనే పెడుతున్నాం అన్నమాట. ఎగ్జామ్కి ముందు ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లడంలో, ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టడంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇలాంటి రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్ పెట్టాం. అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్లు పెట్టాం. అంటే కరెక్ట్గా ఆ ఎగ్జామ్ ఏ టైంకి అయితే స్టార్ట్ అవుతుందో, టీఎస్పీఎస్సీ నిర్వహించడం జరుగుతుందో అదే టైంకి ఇక్కడ కూడా మనం టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్ ఒక క్రమశిక్షణతో ఆ ఎగ్జామ్ హాల్కి వచ్చి రియల్ ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం ద్వారా స్టూడెంట్ ఆ 2.5 గంటల పాటు ఎగ్జామ్ రాసి ఆ సమయంలో పూర్తి స్థాయిలో తన మైండ్ని కానీ, సోల్ని కానీ, లేకపోతే తన బాడీని కానీ కేవలం ఎగ్జామ్ కోసం మాత్రమే ఉన్నట్టుగా డెడికేట్ చేసి రాయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ కారణంగా మనం స్కోర్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే యూజువల్గా ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కొంత ప్రెషర్కి లోనవుతారు, ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని సందర్భాల్లో తెలిసిన క్వశ్చన్స్కే తప్పు ఆన్సర్లు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రియల్ టైమ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కారణంగా మీరు 12 టెస్టులు రాస్తారు. సో ఈ 12 టెస్టుల్లో మీరు ఇటువంటి ఒత్తిడికి లోను కాకుండా యాక్చువల్గా మీ ఆన్సర్స్ అనేవి పూర్తి స్థాయిలో కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ తెలిసిన ప్రశ్నలకి తప్పు ఆన్సర్లు పెట్టడం అనేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఆన్ అండ్ యావరేజ్ మీరు ప్రతి పేపర్లోనూ కనీసం ఒక 5 క్వశ్చన్లు కనుక ఇట్లా తప్పులు పెట్టారనుకోండి, 4 పేపర్లకి 20 మార్కులు పోతాయి. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి మీరు ఇలాంటి రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయడం జరిగితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్ కాదు, ఏ పోస్ట్ అయినా మీకు అందుబాటులో ఉంటుంది. నైస్ సార్. సో దిస్ ఈస్ వాట్ రియల్ టైమ్ గ్రాండ్ టెస్ట్ గ్రూప్ 2. సో లాస్ట్ 40 డేస్లో దీన్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకొని గ్రూప్ 2ని సంబంధించి మిషన్ 500 అకాంప్లిష్ అవ్వాలి. మన లక్ష్యం ఏంటంటే మనం లాస్ట్ 2 ఇయర్స్గా గ్రూప్ 2 మీద మీ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు, క్లాస్ రూమ్ ద్వారా కానీ, టెస్టులు రాసిన వాళ్ళు కానీ దాదాపు 4,000-5,000 మంది ఉన్నారు. వీళ్ళలో నుంచి మొత్తం మిషన్ 500 అకాంప్లిష్ అవ్వాలి. అది మన లక్ష్యం.